గవర్నమెంట్ చేయలే, కూడా వాళ్ళు చేయలేదు, లేవలింగ్ చేయలేదు. మేము కష్టపడి కొట్టిన జాగానే వాళ్ళు గుంజుకొని గింతంత అని పెద్ద రోడ్ వేసుకొని వాళ్ళు డెవలప్మెంట్ అయ్యి ఇప్పుడు డెవలప్మెంట్కి ఈ గుడికి మన మమ్మల్ని బాధ పెడతాను. మేము ఈ 30-100 ఏళ్ళ బట్టి కొడుతున్నాము. ఎవడో ఒక్కరు పట్టలేనోనికి వానికి డబల్ బెడ్రూమ్ భూమి ఇల్లు లేని వాళ్ళు అని అంటే వాళ్ళు పోతారు. అసలు పట్టాలు ఉన్న వాళ్ళం ఇక్కడ ఉన్నాం. మేము కామదాలరం, మేము పట్టాదాలరం ఇక్కడ. ఇల్లు లేని వాళ్ళకి ఇచ్చిండ్రు. ఈ ప్రభుత్వంలోనే చెప్పారా లేదంటే గత ప్రభుత్వంలో కూడా ఇట్లనే చెప్పారా మీకు? అన్ని అప్పుడు మేము వేసుకున్నాం, మాకు ఏం చెప్పలేదు. ఈ ప్రభుత్వమే ఇట్లా చేస్తాను. ఈ ప్రభుత్వం అంటే ప్రభుత్వం చేస్తలేదు, ఈ మధ్య బోకాలు చేస్తాను. ఎవరో ఒకరు వాళ్ళు బోకాలు అంటే వాళ్ళకు తెలియదా? ఇక 10 మంది ఉన్నారు. ఆడవాళ్ళని చూడకుండా పిల్లలను చూడకుండా ఎట్లెట్లనో మాట్లాడుతాను. లేడీస్ ఆ లేడీ అట ఆ రోజమైన అన్నమాట, ఆ మాట ఎట్లా పడితే అట్నే తిడుతుందట. మరి తిడితే ఇప్పుడు వచ్చినాక మాట్లాడదాం. నా భర్త చేసిండు పని, నేను చేసిన, మా మామ చేసిండు, అందరు కాళ్ళు పోయినాయి. ఇక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉండే, గుడిసి ఉండే, అదంతా తీసినాక డెవలప్మెంట్ మేము చేసినాం. కూడా వాళ్ళు గుంజుకున్నారు మాది. మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడతారు. ఎమ్మెల్యే పట్టించుకుంటలేడు. ఎమ్మెల్యే పట్టించుకుంటే ఇదంతా ఎందుకు? ఆయనే పుక్కిలింగి తెచ్చిన కూల కొడతామని ఇట్లా. ఇప్పుడు కూడా అక్కడ ఉన్నది. నా కొడుకు మీద అంత కక్ష కడతాను అందరూ. అందరూ చెప్తా భయం కాదు. వాళ్ళందరూ ఏ పార్టీ? ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ. రోజమాని ఈ ఆడోళ్ళను అవమానపడుతుంది. రోజమాని వచ్చి ఇక్కడ వచ్చి మా పిల్లల చదువుకునే పిల్లలు కూడా డిస్టర్బెన్స్ చేస్తుంది. వాళ్ళు ఇట్లనే అట్లనే అని మాట్లాడుతుందట. నిన్న నీళ్ళు కానీ వస్తున్నాయి. ఇప్పుడు వస్తున్నాయి. 2 నెలలు బంద్ చేసిండ్రు. కమిషనర్ కు పోయినాక మాకు నీళ్ళ సౌలతి, కరెంటు సౌలతి వచ్చింది. నీళ్ళ సౌలతిలో ఇబ్బంది ఏం లేదు. హ్యూమన్ రైట్స్కి పోయినాక ఇంకా కేసు ఉన్నది. జూలై 30 తారీఖు పోవాల్సి ఉన్నది. అయినా కూడా మమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తాండ్రు. ముందే ఇబ్బంది పెడతాండ్రు. టార్చర్ పెడతాండ్రు. లోపల పెడతాను, రావడీలను పెడతాను. ఇంటి చుట్టూ అక్కడ సీసీ కెమెరాలు పెడితే తీసేసిండ్రు. ఈడ సాటు మాటలు అందించేటోళ్ళు కూడా ఉన్నారు, పానాలు తీసేటోళ్ళు కూడా ఉన్నారు. ఎవరన్నా నమ్మేటట్టు లేదు. మాకు పాన భయం ఉన్నది. దయచేసి మమ్మల్ని రక్షించాలని కోరుకుంటున్నాం. అంతే. అక్కడ లేదా బండ, అక్కడి నుంచి ఈ గుట్ట వరకు కళ్ళు పోయినాయి, కాళ్ళు పోయినాయి, చచ్చిపోయిండ్రు. మేము కొట్టుకొని లేవల్ చేసుకొని మట్టి ఇవి అవి అంతా లేవల్ చేసుకొని గుడిసెలు వేసుకొని కూలి ఆలోచన చేసుకొని బతుకుతాంటే మా ఎమ్మడి దానికి అయ్యగారే పుణ్యానికి వచ్చిన డబ్బు వీళ్ళకింత వాళ్ళకింత దాకా పెడతాను, గెలిపిస్తాను. మేము ఈయన్నే సత్తం బతుకుతాం కానీ మేము అటెడు పోం. అంతెత్తు గుట్ట లేవలేదు. ఇప్పుడు మీరు ఇక్కడ ఉండి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఎప్పుడైనా ఇలాంటివి జరిగిందా? ఎవరైనా వచ్చి భూమిని ఇట్లా లాక్కున్నారు? ఎప్పుడు రాలే. నేను గుడిసె వేసి వీళ్ళందరూ నడుగు 20 సంవత్సరాల నేను వేసి 20 సంవత్సరాల కాడికి మాకు కరెంటు లేదు, నీళ్ళు లేవు, నిప్పులు లేక మేము పాములల్లా చీళ్ళల్లా సత్తన్నాము, బతుకుతున్నాము. కూలీని అలో చేసుకొని మా ఎమ్మడి తల్లికి మా ఇది చేస్తాడు. ఇది ఇప్పుడు మీకు మంచిగా డబుల్ బెడ్రూమ్ ఇస్తే వద్దు డబల్ బెడ్రూమ్ కాదు, మొత్తం ఇల్లు సంసారం అంతా తీసుకొచ్చి మాకు పెట్టిన వద్దు, అవసరం లేదు. మేము కూలినాలు చేసుకొని గంజో గడుకో తాగి బతుకుతాం. ఇజ్జతి పోగొట్టుకునేందుకు నువ్వు పోట్టుకుంటావు, ఇజ్జతి పోగొట్టుకొని సంపాదించుకొని సత్తవు. కానీ మాకు అట్లా వద్దు, మాకు అది వద్దు.